తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలిసింది. అదే సమయంలో ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణలో రంగంలోకి దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు విజయనగరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పట్టుబడిన ఉగ్రవాద పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరంలో పట్టుబడిన సిరాజ్ సమీర్ విషయాల్లో అనేక సంచలనమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే నిన్నటి రోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఆ సందర్భంగా ఆ కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పలు అంశాలు ఉన్నట్టు ఆ అంశాలను చాలా సంచలన విషయాలుగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ సిరాజు తర్వాత విజయనగరం నుంచి సిరాజు అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి పట్టుబడిన సిరాజు ఇద్దరు కూడా సమీర్ ఇద్దరు కూడా అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఏదే అలీం అనే ఉగ్ర సంస్థ పేరుతో ఇద్దరు కూడా కలిసి కార్యకలాపాలు సృష్టించడమే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర చెందినటువంటి 6 వ్యక్తులు కూడా ప్రముఖ పాత్ర పోషించినట్టు ఈ 6 కూడా ఎవరైతే ఆ సిరాజు సమీర్తో పాటు కర్ణాటక మహారాష్ట్ర చెందిన మరో 4 కూడా హైదరాబాద్లో దాదాపు 6 రోజుల పాటు ఈ కార్యకలాపాలు తర్వాత బాంబుల తయారీ బాంబుల పేలుల విషయం మీద 6 రోజుల పాటు హైదరాబాద్లో చర్చించినట్టు తర్వాత ఎవరు ఎక్కడ ఏ పాత్ర పోషించాలి ఎక్కడ కీలకంగా వ్యవహరించాలనే అంశాలను కూడా కూలంకోశంగా చర్చించి ఈ ఉగ్ర పేలులకు కుట్ర పడినట్టు తెలుస్తుంది. ఈ విషయాలని కూడా పోలీసులు ఎవరైతే ఈ సిరాజ్ సమీర్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 6 కూడా ఏవైతే సమీర్ తర్వాత సిరాజ్తో పాటు మిగిలిన 4 కూడా ఇద్దరు ఏదైతే సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి హ్యాండ్లర్ సమాచారాన్ని సేకరించడం ఆ సమాచారాన్ని తర్వాత ఆ విషయాలని మరో 4కి పాస్ చేయడము ఎవరైతే ఆ ఇద్దరి నుంచి ప్రముఖ కీలక వ్యక్తుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన ఈ 4లో సిరాజు సమీర్ ఉండడంతో వీరిద్దరు కూడా బాంబులు తర్వాత పేలుళ్లకు సంబంధించిన సామాగ్రిని సేకరించడం తర్వాత వాటిని తయారు చేయడం తర్వాత ఎవరైతే ఈ పేలుళ్లకు కుట్ర పడినారో ఆ కీలక వ్యక్తులు అయితే సౌదీ అరేబియా హ్యాండ్లర్ నుంచి సమాచారాన్ని అందుకున్న ఆ వ్యక్తులకు ఈ సామాగ్రిని అందజేయడము తర్వాత ఈ విషయాలన్నింటిలో కూడా వీళ్ళ కీలక పాత్ర పోషించినట్టు ఈ పోలీసులు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో నమోదు చేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే